కోతి మరియు తేనె పట్టు. ఒకప్పుడు పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చిట్టడవి కోతి చింకు అనే ఒక అల్లరి కోతి ఉండేది. చింకు చాలా తెలివైనదే, కానీ అతి తొందరపాటు, అతి ఆశ ఎక్కువ. ఒకరోజు అడవిలో తిరుగుతూ చింకు చెట్టు కొమ్మల మీద నుంచి దుంకుతూ వెళ్ళింది. అలా వెళుతుండగా ఒక పెద్ద వృక్షం కొమ్మకు బంగారు రంగులో మెరిసే తేనె పట్టు కనిపించింది. చింకు కళ్ళల్లో వెలుగు మెరిసింది. అబ్బా, ఎంత తేనె! ఇదంతా నేను ఒక్కడినే తింటే ఎంత బాగుంటుందో అనుకుంది. ప్రమాదం దగ్గరలోనే, కానీ ఆ తేనె పట్టు చుట్టూ వేలాది తేనెటీగలు తిరుగుతున్నాయి. అవి గుళ్లను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. అడవిలోని వృద్ధ కోతి ఒకటి దూరం నుంచే అరిచింది, చింకు ఆగు, తొందరపడకు, ముందు ఆలోచించు. కానీ చింకు వినలేదు. నేను చాలా చురుకైన కోతిని, ఈ తేనెటీగలు నన్నేం చేస్తాయి అని అనుకుంది. సమస్య మొదలైంది. చింకు ఒక్కసారిగా తేనెపట్టును పట్టుకుంది. అంతే, తేనెటీగలు భ్రూ భ్రూ అంటూ దాడి చేశాయి. చింకు అరుస్తూ చెట్టెక్కింది, దుంకింది, పరిగెత్తింది, కానీ తేనెటీగలు వదల్లేదు. చింకు శరీరం అంతా మండిపోతుంది. అప్పుడు చింకుకి అర్థమైంది, అయ్యో, బలం కాదు, ఇప్పుడు బుద్ధి కావాలి. సమయస్ఫూర్తి. చింకు చుట్టూ చూసింది. కొంచెం దూరంలో పొగ వస్తున్న చోటు కనిపించింది. అక్కడ అడవి వాళ్ళు ఆకులు కాల్చుతున్నారు. చింకు వెంటనే ఆలోచించింది, తేనెటీగలకు పొగ ఇష్టం ఉండదు. అదే సమయస్ఫూర్తి. చింకు వేగంగా ఆ పొగ వైపు పరిగెత్తింది. పొగలోకి వెళ్ళగానే తేనెటీగలు ఒక్కొక్కటిగా వెళ్ళిపోయాయి. సమస్యకు పరిష్కారం. చింకు ఊపిరి పీల్చుకుంది. నొప్పి తగ్గాక మెల్లగా నీడలో కూర్చుంది. అప్పుడు వృద్ధ కోతి వచ్చి చెప్పింది, చూసావా చింకు, తొందరపడితే ప్రమాదం, ఆలోచిస్తే పరిష్కారం. చింకు తలదించుకొని చెప్పింది, నిజమే తాతయ్య, ఇకపై ఏ పని చేసినా ముందు ఆలోచిస్తాను. కథ ముగింపు. ఆ రోజు నుంచి చింకు మారిపోయింది. ఆశ ఉన్నా ఆలోచన ముందుగా పెట్టేది. అడవిలోని చిన్న జంతువులకు కూడా సమయస్ఫూర్తి విలువ నేర్పింది. నీతి. తొందరపాటు ప్రమాదం, సమయస్ఫూర్తి రక్షణ. లేదా బలం కాదు, బుద్ధే నిజమైన శక్తి. మరొక కథ, కుందేలు మరియు వరద. ఒకప్పుడు పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో బుజ్జి కుందేలు బుజ్జి అనే ఒక చిన్న కుందేలు ఉండేది. బుజ్జి చాలా చిన్నదే అయినా చురుకుదనం, ఆలోచించే శక్తి ఎక్కువ. అడవిలోని జంతువులన్నీ బుజ్జిని ప్రేమగా చూసేవి. ప్రమాద సూచనలు. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీచింది. పిడుగులు మెరిపించాయి. పెద్ద జంతువులు నవ్వుతూ చెప్పాయి, ఇది చిన్నవానే, ఏం కాదు. కానీ బుజ్జి కుందేలు మాత్రం భయపడింది కాదు, ఆలోచించింది. ఇంత గాలి, ఇంత మబ్బులు, ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది. వరద ప్రారంభం. రాత్రి మొత్తం వర్షం కురిసింది. వాన చినుకులు వానగా, వాన వరదగా మారింది. అడవిలోని చిన్న వాగు పెద్ద నదిలా ఉప్పొంగింది. నీరు చెట్ల కిందకు, జంతువుల గూట్లలోకి ప్రవేశించింది. పెద్ద జంతువులు కూడా భయపడ్డాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? చిన్నదైన పెద్ద ఆలోచన. అందరూ పరుగులు తీస్తుండగా బుజ్జి కుందేలు చుట్టూ చూసింది. కొంచెం దూరంలో ఒక పెద్ద రాయి కొండ కనిపించింది. నీరు అక్కడికి చేరలేకపోయేది. బుజ్జి వెంటనే అరిచింది, అందరూ నా వెనక రండి, ఎత్తైన రాయికి వెళ్దాం. మొదట ఎవ్వరూ నమ్మలేదు. నువ్వు చిన్న కుందేలు, మాకు చెప్పే హక్కేంటి అన్నట్టు చూశారు.
కానీ నీరు వేగంగా పెరుగుతుండడంతో చివరికి అందరూ బుజ్జి మాట విన్నారు. ప్రాణాలు కాపాడిన సమయస్ఫూర్తి. బుజ్జి ముందుండి దారి చూపించింది. మొక్కల మధ్యగా రాళ్ల మీదుగా జంతువులన్నీ వెళ్ళాయి. కొన్ని చోట్ల నీరు లోతుగా ఉంది. బుజ్జి వెంటనే చెట్టు కొమ్మలు వేసి చిన్న దారులు చేసింది. చిన్నదైనా సరైన ఆలోచనతో అందరి ప్రాణాలు కాపాడింది. సురక్షిత ఉదయం. వర్షం ఆగింది. నీరు మెల్లగా తగ్గింది. రాయిపై ఉన్న జంతువులన్నీ సురక్షితంగా ఉన్నాయి. పెద్ద జంతువులు బుజ్జి దగ్గరకు వచ్చి చెప్పాయి, మేము నీ మాట వినలేదు, కానీ నీవే మమ్మల్ని కాపాడావు. బుజ్జి చిరునవ్వుతో చెప్పింది, పెద్ద చిన్న కాదు, ఆలోచన ముఖ్యం. కథ ముగింపు. ఆ రోజు నుంచి అడవిలో ఒక మాట ప్రసిద్ధమైంది. ప్రమాదంలో బలం కాదు, సమయస్ఫూర్తి ప్రాణాలు కాపాడుతుంది. బుజ్జి కుందేలు అడవికి నిజమైన హీరో అయ్యింది. నీతి. ప్రమాదం వచ్చినప్పుడు శాంతంగా ఆలోచిస్తే చిన్నవాడైనా పెద్ద పని చేయగలడు. లేదా సమయస్ఫూర్తి ప్రాణరక్షణ. ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.